హలో హలో మాట్లాడండి అమ్మా. హలో హలో సార్ చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుందా సార్? వినిపిస్తుందమ్మా. ఓకే సార్. బిగ్ టీవీ లైవ్లో మాట్లాడుతున్నారమ్మా. మీరు ఈ బట్టల గురించి మాట్లాడాలనుకుంటున్నారా? అవును సార్. మాట్లాడండి అమ్మా. ఏం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు శివాజీ గారు చెప్పింది రాంగే సార్. ఎందుకంటే లేడీస్ వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది. ఇప్పుడు మన డ్రెస్సింగ్ లో మన ఏమంటారు, మన వ్యక్తిత్వం అనేది మనలో ఉండాలి, కానీ మనం వేసుకున్న బట్టల్లో ఉండదు వ్యక్తిత్వం అనేది, నాకు తెలిసినంత వరకు అయితే. ఓకే. ఎవరి ఇష్టాలు ఎవరి అభిరుచులు వాళ్ళకు ఉంటాయి. అది మనకి నచ్చినట్టు ఉండాలి, కానీ ఇతరుల కోసం మనము జీవించలేం కదా. ఓకే, అంటే మనకు నచ్చినట్టు ఓకే, అంటే ఇక్కడ సభ్యత అసభ్యత అనేది ఉంటుందమ్మా. మనకు నచ్చినట్టు అంటే ఏ బట్టలైనా వేసుకుని తిరగొచ్చా? ఏ బట్టలైనా ఏం లేదు సార్. అంటే మనకి కంఫర్టబుల్ గా, కొంచెం కంఫర్టబుల్ గా ఏ విధంగా ఉండాలనుకుంటున్నాము అట్లా. సభ్యత అంటే ఎట్లుంటది అంటే సార్, ఇప్పుడు బికినీ ఉంటది, బికినీ ఇప్పుడు రోడ్ మీద వేసుకొని తిరగలేం కదా. అంటే కొంతమంది వేసుకుని తిరుగుతున్నారు. ఖుషీ ముఖర్జీ అంటే కొంతమంది పేర్లు ఉన్నాయి, ఆమె బాగా ట్రోల్ అయింది కాబట్టి నేను ఆ పేరు చెప్తున్నాను. ఖుషీ ముఖర్జీ ఉంది, ఆమె ఏమీ వేసుకోలేదు, ఒక హాఫ్ మొత్తం సగం డార్క్ ఉంది, ఇంకొక పక్క ఏమీ లేదు, పైనుంచి కింద వరకు న్యూడ్గా ఉంది. మరి అలా తిరుగుతుంది, అది కూడా స్వేచ్ఛేనా? అది స్వేచ్ఛ అని ఇప్పుడు ఎట్లా ఎట్లా చెప్పాలంటే సార్, ఇప్పుడు వాళ్ళ ఇష్టం సార్ అది. ఇప్పుడు చూసేటోళ్ళకి అది రాంగ్ అనిపిస్తుంది, కానీ ఆమె కంఫర్టబుల్ గా అనిపిస్తుంది కదా. సో పర్వాలేదు, అంటే ప్రైవేట్ ఆర్గాన్స్ కనపడే విధంగా బట్టలు వేసుకొని తిరిగిన అట్లా చెప్పట్లేదు నేను, అట్లా చెప్పట్లేదు. ప్రైవేట్ ఆర్గాన్స్ కనపడే అంటే కొన్ని పద్ధతి ప్రకారంగా, అంటే ఒక ఎట్లా చెప్పాలి, ఒక పద్ధతి ప్రకారంగా వేసుకోవాలి అంటే ఉందా, పద్ధతి ఉందా? మళ్ళీ డ్రెస్సుల విషయం అదే అమ్మా. ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే నిజంగా డ్రెస్సులు వేసుకునే విషయంలో పద్ధతి అనేది ఉందా, లేదు పద్ధతి అనేది లేదా? ఉంది సార్, పద్ధతి ఉంది. ఉందా? విషయంలో పద్ధతి ఉండాలి. ఓకే, పద్ధతి అంటే ఏంటి, పద్ధతి లేకపోవడం అంటే ఏంటి? పద్ధతి అంటే ఎట్లా అంటే సార్, ఇప్పుడు కొన్ని కొన్ని టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవచ్చు, కొన్ని కొన్ని టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోలేము. అంటే వేసుకోకూడని, అంటే వేసుకోకూడని డ్రెస్ కూడా ఉందమ్మా అసలు? ఉంటాయి కదా సార్. ఏంటి ఏంటి? ఇప్పుడు ఒక ఉమెన్ అనేది ఎట్లా అంటే పూర్తి ఎక్స్పోజ్ చేయలేం కదా సార్. కొన్ని ప్రైవేట్ పార్ట్స్ కానీ ఆర్గాన్స్ కానీ మనం ఎక్స్పోజ్ చేయలేము అది. అంటే అలా కొంతమంది ఏమంటారంటే ఆ లైన్ దాటి అలా తిరగటం కూడా మా ఇష్టమే అని అంటే అది స్వేచ్ఛ, అసభ్యత, లేదంటే అక్కడ దాన్ని ఏమైనా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా? ఉంది సార్, కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని విధాలుగా చెడిపోతుంది, కొన్ని విధాలుగా ఇది ఉందంటే కొన్ని కంట్రోల్ పెట్టాల్సిందే. మొత్తం నేను నిప్పుకొని తిరుగుతాను అంటే అది కరెక్ట్ కాదు కదా సార్. ఇక్కడ అదేనమ్మా, ఇక్కడ ఇక్కడ ఆ పాయింట్లోనే ఎవరికి నాటి దొరకదు. అంటే దీన్ని కొంతమంది జనరలైజ్ చేసి చెప్తున్నారు, అమ్మాయిలు వేసుకునే బట్టల్లో మీరు కలగ చేసుకోవడం తప్పు అని అన్నారు. నిజమే, అమ్మాయిలు వేసుకునే బట్టల్లో అబ్బాయిలు ఇది వేసుకోండి అది వేసుకోండి అని చెప్పడం తప్పే. అదే సమయంలో ప్రైవేట్ ఆర్గాన్స్ బయటికి కనపడే విధంగా వేసుకుని తిరగొద్దు అని చెప్పడం అది అమ్మాయిల హక్కుల్లోకి దూరినట్టు వస్తుందా, లేదు మంచి చెప్పినట్టు వస్తుందా? అక్కడ కూడా ఎవరు మంచి చెప్పినట్టే వస్తుంది సార్. అది హక్కు అని ఎట్లా చెప్తాం? ఇప్పుడు ఈ విధంగా ఉండండి, ఇది కరెక్ట్ కాదు అనేది మనం ఇస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మందు బాటిల్ ఉంటది, సిగరెట్ ఉంటది, అది తాగొద్దు, హానికరం అని అంటారు. అక్కడ మంచిగా చెప్తారు, కానీ అది తీసుకునేది మనం కదా, తీసుకునే విధానం బట్టి ఉంటది ఏదైనా సరే. ఇప్పుడు దాని మీద ఇది మద్యం తాగరాదు, ఆరోగ్యానికి హానికరం అని ఉంటది. అది మనం మనం మంచిగా తీసుకుంటే అది మనకు మంచిగా అనిపిస్తుంది, లైట్ తీసుకుంటే మనం దాన్ని తాగేస్తాము. అంటే మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటది. సో వేసుకునే బట్టల్లో సభ్యత అసభ్యత అనేది ఉంటుంది, చెప్పాలి అని మీరు అంటారు, రైట్? మీరు అడిగేది క్వశ్చన్ నేను చెప్తాను ఏదన్నా. ఏంటి మీ అమ్మాయిలు లేదు కొంతమంది ఏ డ్రెస్ వేసుకున్నా అది వాళ్ళ ఇష్టమా, స్వేచ్ఛకు వదిలేయాలా, లేదు సమాజంలో ఈ డ్రెస్ వేసుకోండి ఈ డ్రెస్ వేసుకోవద్దని అమ్మాయిలకి ఏదైనా చెప్పాలా? ఈ డ్రెస్ వేసుకోవాలి ఈ డ్రెస్ వేసుకోవాలంటే చూసే వాళ్ళు బట్టి ఉంటది కదా. ఇప్పుడు ఒక లేడీ తప్పుగా చూస్తున్నారంటే బిడ్డ అసలు పుట్టరు కదా. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కామంతో చూస్తున్నారంటే తల్లి అక్కడే ఆగిపోతుంది కదా. చూసే మనుషులు బట్టి ఉంటదండి అది ఏదైనా. వాళ్ళంటే వేసుకుంటారు, తప్పే ఉంది. ఇప్పుడు చిన్నప్పుడు వేసుకోరా, అనసూయ గారు అన్నది కూడా కరెక్టే కదా. నేనైతే అనసూయ గారికే నేను చెప్తాను, ఎందుకంటే తను కరెక్ట్ గానే చెప్పారు. అనసూయ గారు కరెక్ట్ గానే చెప్పారా?
కరెక్ట్గానే చెప్పారు. అంటే ఇప్పుడు డ్రెస్సుల్లో సభ్యత అసభ్యత అనేది కదా, ఒక బిడ్డ కడుపులో ఆగిపోతుంది, సృష్టి ఎప్పుడు ఆగిపోయేది కదా. డాక్టర్ గారు కూడా కామన్ తో చూస్తున్నారు అన్నప్పుడు డెలివరీకి వెళ్ళదు కదా, అవునా కదా. అది మనం చూసే చూపులు బట్టి ఉంటది అంతే. ఇప్పుడు నిజంగా అట్లా హీరోయిన్ వేసుకోవద్దు అన్నప్పుడు ఆ క్యారెక్టర్లు ఎందుకు ఇస్తున్నారు? ఫస్ట్ ఇవ్వకూడదు కదా. ఓకే, మళ్ళీ మీ పేరేంటన్నారు? ఓకే, పేరు వద్దులే, అమ్మ అని పిలుస్తాను. ఇక్కడ అది కాదు, అంటే జనరలైజ్ చేయటం వేరు. మంచిగా పద్ధతిగా ఉన్న క్యారెక్టర్లు ఇస్తే ఏ హీరోయిన్ అయినా చేస్తారు. అంటే హీరోయిన్స్ ఇది ఎక్కడి వరకు వచ్చిందంటే హీరోయిన్స్ కోసం అని మాత్రమే కదా. ఒక విషయం స్ట్రైట్గా అడుగుతాను, ఈ వేసుకోదగిన డ్రెస్సు, వేసుకోదగని డ్రెస్సు, అంటే వేసుకోవాల్సిన డ్రెస్సు, వేసుకోకూడని డ్రెస్సు అనేది స్త్రీల విషయంలో ఏమన్నా ఉందా లేదా? అట్లా ఏం లేదండి, ఏముంటది, అందరూ వేసుకోవచ్చు అన్ని డ్రెస్సులు. ఏముంది, అబ్బాయిలు వేసుకోరు, అబ్బాయిలు కట్ టీ షర్ట్లు వేసుకుంటారు. అట్లా చూడాలంటే అట్లా కూడా చూస్తారు. అంటే ఇక్కడ కట్ టీ షర్ట్ల గురించి జనరలైజ్ ఏం చేశారంటే ఇక్కడ కట్ టీ షర్ట్ల గురించి అని కాదు, ప్రైవేట్ ఆర్గాన్స్ కనపడే విధంగా కొంతమంది వేసుకుంటున్నారు అని అంటున్నారు. అలా ప్రైవేట్ ఆర్గాన్స్ కనపడే విధంగా కొంతమంది వేసుకోవడం తప్ప కాదా? తప్పేం కాదండి, ఏముంటదండి. ఇప్పుడు వంగినప్పుడు, చీర కట్టుకున్నప్పుడు మాత్రం వంగినప్పుడు ఎదురు కనిపించదా చెప్పండి ఓపెన్ గా? అప్పుడు చూసేవాళ్ళు చీర కట్టుకుంటే ఎక్స్పోజింగ్ అవ్వదని ఎవరైనా అట్లా కూడా కొంత దృష్టి పెట్టి చూడాలి. కానీ ప్రతి అంటే ఏదైనా ఒక సందర్భంలో ఒక అనసూయ గారు చెప్పినట్టు, చిన్మయ్య గారు చెప్పినట్టు, ఆయన ఆ రోజు మాట్లాడింది వేరు, ఇవాళ సమర్థించేది వేరు కదా. అప్పుడు ఒకలా మాట్లాడి ఇప్పుడు సామాన్లు అంటే ఉన్నట్టు చీర కట్టినా కనిపిస్తుందండి, అన్ని కనిపిస్తాయి. ఒక లేడీ వంగున్నప్పుడు కనిపించదా చెప్పండి? వంగున్నప్పుడు ఎవరు కనిపించదా? చీర కట్టుకున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారండి? అట్లా మాట్లాడొద్దు కదా. ఏదైనా ఆయన చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, ఆ లేడీస్ ను కొంచెం రెస్పెక్ట్ గా చూడండి, అట్లా అట్లా చెప్పాలి పాయింట్. అంతేగాని ఆ బట్టలు వేసుకోరాక చీర కట్టుకుంటే లాగితే చీర ఉడిపోదా? చీర ఉడదా చెప్పండి? అంతే కదా. ఇప్పుడు లేడీ కింద పడుతుంది, సడన్ గా పడ్డప్పుడు డ్రెస్ పైకి రాదా, సారీ పైకి రాదా? అది కాదు, వీళ్ళు ఏమన్నారు అంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఎప్పుడైనా కొన్ని షార్ట్స్ కానీ కొన్ని చూస్తుంటారమ్మా? అందులో కొంతమంది ఈవెన్ తెలుగు వాళ్ళు లేదంటే బాలీవుడ్ వాళ్ళు ఓన్లీ 2 పీస్ ఇన్నర్ దుస్తులు మాత్రమే వేసుకొని బయటకు ఎక్స్పోజ్ చేస్తూ బయటకు వచ్చి పోస్ట్ చేస్తున్నారు. చూసే వాళ్ళ ఇదాన్ని పక్కన పెడితే అది కరెక్టా? అది కూడా వాళ్ళ ఇష్టమేనా? ఇష్టమే కండి, కరెక్ట్ ఇష్టం అంటే ఒకటి చెప్తున్నా అండి, పల్లెటూరులో ఉండేవాళ్ళు ఒకలా ఉండదు డ్రెస్సింగ్, బయట సిటీలో ఉన్న డెవలప్మెంట్ జరిగినప్పుడు అన్ని విషయాల్లో డెవలప్మెంట్ ఉంటది కదండి. ఓకే, సో మీరు ఓకే లేడీస్ అన్నారు కదా పద్ధతి లేదు అది లేదు, మరి పెళ్ళప్పుడు సారీస్ కట్టుకుంటారు, దేనికి దానికి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటారు లేడీస్ అందరూ. ఇప్పుడు అనసూయ గారు ఎంత పద్ధతిగా ఉంటది అంటే కొన్ని విషయాల్లో క్యారెక్టర్ ఉన్నప్పుడు నడుము కనిపించింది, ఇంకా బొడ్డు అన్ని కనిపిస్తాయి, అన్ని పాయింట్ అవుట్ చేయకూడదు. ఇప్పుడు ఎవరైనా కనిపిస్తారు. వీళ్ళు పాయింట్ అవుట్ ఎక్కడ చేస్తున్నారంటే అందరినీ అనడం లేదు అని అంటున్నారు కొంతమంది. అందరినీ అంటున్నారండి, అట్లా ఏముండదు. చెప్తున్నారు కదా, ఒక లేడీ ఒక నిజంగా కామన్ తో చూడట్లేదు, అబ్బాయిలు కామన్ తోనే చూస్తున్నారంటే సృష్టి ఎప్పుడూ ఆగిపోయేది. అదొకటే పాయింట్. ఇంకా అదే డ్రెస్సింగ్ అన్ని వదిలేసేయండి, అంతకంటే పెద్ద ఏం లేదు కదా. అంతకంటే ఒక అమ్మాయికి సిగ్గుపడేది ఏం లేదు కదా. అక్కడ వరకు వెళ్ళింది అంటే వాళ్ళు అలా చూడరు అనే ఉద్దేశంతో వెళ్తారు. సృష్టి దగ్గర ఆగిపోయేది అంతే కదా. ఇప్పుడు గుడి మీద బొమ్మలు ఎందుకు వేస్తారండి? వాళ్ళకి తెలీదు వెనకటోళ్ళకి అని చెప్పి వేస్తారు. అది దాన్ని మనం కూడా కామన్ తో చూస్తే మనం ఏమంటాం చెప్పండి? సో తప్పేం కాదు. ఒకవేళ లేడీస్ బొమ్మలే వేయకూడదు అసలు అలాంటప్పుడు లేడీస్. ఓకే, అంటే ఆలయాల మీద ఎందుకు వేస్తున్నారు అనేది అది సెపరేట్ సబ్జెక్ట్. ఓకే, నిజాన్ని దాని గురించి వేరే మాట్లాడుకోవాలి. ఇవన్నీ ఒకటేనండి, డ్రెస్సింగ్ కాడ నుంచి. ఇప్పుడు మీరు డ్రెస్సింగ్ కాడ నుంచి ఆలయాల మీద ఓకే మీరు అన్నారు కాబట్టి ఆలయాల మీద ఏ విధంగా అయితే ఒక శిల్పం కనబడుతూ ఉందో అలాగే ఒక స్త్రీ బయట తిరగొచ్చా? మీరు సపోర్ట్ చేస్తారా ఒకవేళ తిరిగితే? అది ఇది రాంగ్ అయినప్పుడు అది రాంగ్ అవుతుంది అంట నేను. ఒకవేళ ఇది రాంగ్ అది రాంగ్ అనేది కాదు, అలా తిరగటానికి ఎవరైనా ఇష్టపడితే ఏదో వేసుకుంటారు, షార్ట్లు వేసుకుంటారు. షార్ట్ గురించి కాదు, ఆలయం మీద ఉన్న బొమ్మలాగా ఎవరు తిరగరు కదా. ఆలయం మీద ఉన్న బొమ్మలాగా ఒక స్త్రీ బయట తిరగటానికి ఇష్టపడితే అది ఆమె స్వేచ్ఛగానే వదిలేయాలా? అది కూడా తప్పే అవుతుంది అట్లా అనుకుంటే. మీరు దాన్ని తప్పు పడతారా? ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారండి, చిన్నపిల్లల్ని చికా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆ చిన్నపిల్లలు ఎక్స్పోజింగ్ చేస్తున్నారా? దానికి రీజన్ వీళ్ళు ఏం చెప్పారు అంటే చేసే కాడ కూడా ఇప్పుడు మొన్న ఒక ఇష్యూ జరిగింది,
ఒక బాత్రూమ్ లో కెమెరా పెట్టారు, అక్కడ కూడా చీర కట్టుకుని స్నానం చేయమంటారా? బట్టల నుంచి కూడా స్నానం చేయమంటారా? ఖచ్చితంగా అది ఖచ్చితంగా అది మగ వంకర బుద్ధి. ఓకే, వంకర బుద్ధి అంతే. చూడు, ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, చిన్న చిన్న చట్టీలు వేసుకొని తిరుగుతారు, ఎంత ముద్దుకుంటారండి. ఇప్పుడు తల్లిదండ్రులకి అది గలీజ్ అనిపించదు కదా ఎవరికైనా. చిన్నపిల్లల విషయంలో వేరు, యుక్త వయసు ఉన్న వాళ్ళ విషయంలో వేరు అని అంటున్నారు. లేడీస్ అంటున్నారండి, చూసే వంకర బుద్ధి. ఓకే, ఒక విషయాన్ని స్ట్రైట్ గా చెప్పండి అమ్మా, ఎందుకంటే ఆలయం గురించి అన్న ఒక విషయాన్ని, ఆలయం మీద ఉన్న ఒక శిల్పం మాదిరి ఒకరు బయట తిరగాలి అని అనుకుంటే అది వాళ్ళ స్వేచ్ఛేనా, లేదు అది తప్పుపట్టాల్సిన విషయమా? హలో హలో ఓకే, కాల్ కట్ అయింది. సో ఆలయం మీద వీటి గురించి కూడా అన్న, ఎందుకంటే ఒక లైన్ నిజానికి డిబేట్లో అందరూ మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని పదాలను ఉచ్చరించడానికి ఒక్కొక్క క్వశ్చన్ అడగడానికి నాకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ సమాజంలో ఉన్నటువంటి దృక్పథం, తప్పుడు దృక్పథం ఉందా స్త్రీలపైన, లేదు వస్త్రధారణ ఏదైనా ఉందనేది తెలుసుకోవడానికి ఒక లైన్. నేను ఎవరిని కూడా కించపరచాలని అనుకోవట్లేదు, ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, ఎవరిని కూడా వ్యతిరేకించడం లేదు. సో వాస్తవం ఏంటనేది తెలుసుకోవటానికి మాత్రమే నేను ట్రై చేస్తూ ఉన్నాను. సో ఇంతకుముందు మాట్లాడిన ఒక మహిళ, అది మహిళల హక్కు, మహిళల స్వేచ్ఛ, మగవారు చూసే దృక్పథాన్ని మార్చుకోండి అని అన్నారు. సో ఎవరైతే మగవారు, కొంతమంది స్త్రీలు వెనకేసుకొస్తున్న స్త్రీలు అడుగుతున్నారో ఆ క్వశ్చన్స్ నేను ఆమె ముందుంచాను, అయినప్పటికీ కూడా ఆమె సమాధానం చెప్పారు. ఓకే, ఇప్పుడు మరో కాలర్ ఉన్నారు. హలో హలో సార్, చెప్పండి. నా పేరు కార్తిక్ సార్. కార్తిక్ చెప్పండి. సార్, ఇప్పుడు బట్టలు వేసుకోకూడదు